3 రోజుల పండుగ ముఖ్య విశేషాలు. 3 రోజులు ముచ్చట్లు. సంవత్సరమంతా ఎదురుచూసే తెలుగువారి సంక్రాంతి పండుగ. ముందుగా వచ్చేది భోగి. భోగి అంటే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగి. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. 4 రోడ్ల కూడళ్లలో భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న పాత వస్తువులు మంటల్లో వేసి పాత కష్టాలు, దుఃఖాలని, నెగిటివిటీని ఆ మంటల్లో వదిలివేస్తారు. చలి మాత్రం తరివేయడమే కాదు, బాధల్ని, సమస్యల్ని కాల్చేసి కొత్త శక్తితో, కొత్త ఆశతో ముందుకు సాగాలనే ఆకాంక్ష. భోగి దేవుడు వర్షాధిపతి ఇంద్రుడు కాబట్టి ఇంద్రుని పూజ చేస్తారు. అలాగే ఆ రోజు తినే పదార్థము నువ్వులు, బెల్లము కలిపిన లడ్డూలు తినడం కొందరు ఆచారం. రెండవది సంక్రాంతి. దీన్నే పంట కోతల పండుగ, కుప్ప నూర్పిడుల పండుగ, అలాగే పెద్దల పండుగ అంటారు. సంక్రాంతి అంటే వెలుగును ఆహ్వానించడమే. మకర సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ, పితృదేవతలను పూజించే పండుగ. సూర్యుని వెలుగులో పితృదేవతలు వారి వారసులు ఉండే ప్రదేశానికి వస్తారని, వారు పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తారని ఆశిస్తారు. సంక్రాంతి రోజు ఎవరి ఆచారాల ప్రకారం వారి ఆహార పదార్థాలు, నైవేద్యాలు పెడతారు. కొత్త కుండలో పాలు పొంగించి కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండుతారు. సూర్యుని ఇష్టమైనది, భోగి నాడు శనికి ఇష్టమైనది నువ్వులు, బెల్లం వంటివి పెట్టి ఆరగిస్తారు. సంక్రాంతి రోజు పితృదేవతలకు పెట్టే గడియలలో వంటలు, పిండి వంటలు, పత్తర్లు వంటివి చేస్తారు. కొత్త బట్టలు పెద్దలకు చూపి ధరిస్తారు. ఇక 3వ రోజు కనుమ. కనుమ అంటే పర్వతాలను కనుమలు అంటారు. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలని. ఇక్కడ కనుమ అంటే పశువుల పండుగ, పర్వత మార్గం అని కూడా ఒక పేరుంది. 3వ రోజు కనుమ పండుగ దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ. మానవులకు, జంతువుల మధ్య, ప్రకృతి మధ్య బంధాన్ని తెలియజేసేది. శ్రీకృష్ణుని గోరక్షకునిగా ఈరోజు పూజిస్తారు. కనుమను పశువుల పండుగగా భావిస్తారు. రైతన్న నేస్తాలు పశువులు. పంటలకు సాయం చేసే మూగజీవులు కనుక ఆవులను, ఎద్దులను చక్కగా స్నానం చేసి అలంకరించి వాటికి సంబంధించిన మంచి ఆహారం పెడతారు. కనుమ నాడు పశుపక్షాదులను పూజిస్తారు. మాంసాహారులైతే రకరకాల వంటలు చేసి అల్లుళ్లకు, బావళ్లకు, చుట్టాలకు చక్కటి విందు ఏర్పాటు చేసుకుంటారు. అయితే కనుమ రోజున కాకి కూడా కదలదనే సామెత ఉంది. అంటే ఆ రోజు ప్రయాణం చేయకూడదని ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ చక్కగా జరుపుకోండి. మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్తే.